బెంగళూరు తొక్కిసలాట ఘటనపై విరాట్ కోహ్లీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేస్తుందంటూ చెప్పుకొచ్చాడు విరాట్. తీవ్ర మనోవేదనకు గురయ్యా అన్నాడు విరాట్ కోహ్లీ. ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదంటూ కూడా చెప్పుకొచ్చాడు. హార్ట్ బ్రేక్ ఇమోజీతో ఇన్స్టాలో పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం అధికారిక ప్రకటనను కూడా దానికి టచ్ చేశాడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పోస్ట్ చేస్తుంది ఆర్సీబీ. ఆ పోస్ట్ కూడా మరి కాసేపట్లో వినిపించే ప్రయత్నం చేస్తుంది ఆర్సీబీ. విజువల్స్ మీరు చూస్తున్నారు, మీరు చూడొచ్చు. ఆ అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వీఆర్ డీప్లీ యాంగ్విష్డ్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వీఆర్ డీప్లీ anguished by the unfortunate incidents that have come to light through media reports regarding public gatherings all over Bengaluru in anticipation of the team's arrival this afternoon. The safety and well-being of everyone is of utmost importance to us. Our tarvata continuity RCB mourns the tragic loss of lives and extends our heartfelt condolences to the affected families. Immediately upon being made aware of the situation, we promptly amended our program and followed the guidance and advice of the local administration. We urge all our supporters to please stay safe అంటూ కూడా ఇటు ఆర్సీబీ ఆ ప్రకటనను రిలీజ్ చేస్తుంది. ఈ ప్రకటనను, ఈ అఫీషియల్ స్టేట్మెంట్ను ట్యాగ్ చేస్తూ ఇటు హార్ట్ బ్రేకింగ్ ఇమోజీతో ఇన్స్టాలో పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చాడు. మరి ముఖ్యంగా ఆర్సీబీ చేసిన ఆ పోస్ట్ని ట్యాగ్ చేస్తూ చెప్పుకొచ్చాడు. నా గుండె పగిలింది అంటూ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు ఇన్స్టా రీల్లో. ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతుంది. నిన్న జరిగిన ఘటన ఒక్కసారిగా అందరినీ కూడా కలిచివేస్తుంది. మీరు చూడొచ్చు విరాట్ కోహ్లీ చేసిన ఆ ఇన్స్టా పోస్ట్ని అట్ ఎ లాస్ ఆఫ్ వర్డ్స్ అబ్సల్యూట్లీ గట్టెడ్ అంటూ కూడా హార్ట్ బ్రేకింగ్ ఇమోజీని పోస్ట్ చేస్తూ ఇటు విరాట్ కోహ్లీ కొద్దిసేపటి క్రితం ఆయన బెంగళూరు ఘటనకు సంబంధించి రియాక్ట్ అయ్యాడు. మాటలు రావటం లేదు అంటూ కూడా చెప్పుకొస్తూనే అబ్సల్యూట్లీ గట్టెడ్ అంటూ కూడా ఆ హార్ట్ బ్రేకింగ్ ఇమోజీ, నా గుండె బద్దలైంది అన్నట్టుగా ఆ ఇమోజీతో చెప్పుకొచ్చాడు. మరి ముఖ్యంగా దీనికి సంబంధించి మీరు చూస్తే ఆర్సీబీ ప్రకటనను ట్యాగ్ చేస్తూ విరాట్ కోహ్లీ తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. నిన్న జరిగిన ఘటన అది ఆర్సీబీ మర్చిపోలేదు. ఎందుకంటే 18 ఏళ్లకు 17 ఏళ్ల తర్వాత కప్పు కొట్టిన ఆనందం, 18వ ఏట విజయం సాధించిన ఆనందం కనీసం 18 గంటలు కూడా నిలబడలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే 11 మంది ఆర్సీబీ తన కుటుంబాన్ని కోల్పోయింది. అభిమానులందరూ కూడా తన కుటుంబం అంటూ చెప్తూ వస్తుంది ఆర్సీబీ. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఘనంగా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి టీం అంతా ఇక్కడికి చేరుకుంది. కానీ యాదృచ్ఛికంగా గేట్ నెంబర్ 18 దగ్గరే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వాళ్ళకి చికిత్స కొనసాగుతోంది. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, విరాట్ కోహ్లీ రియాక్షన్కి సంబంధించి మనం చూసాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? విరాట్ కోహ్లీ కావచ్చు, లేకపోతే ఆర్సీబీ సభ్యులు కావచ్చు, ఆర్సీబీ టీం కావచ్చు, ఇటు ఈ మరి ముఖ్యంగా బాధిత కుటుంబాలను పరామర్శించే అవకాశం ఉందా? అటువంటి చర్చ జరుగుతోందా? ఆల్రెడీ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కానీ చనిపోయిన కుటుంబాలు చాలా అత్యంత దారుణమైనటువంటి దుఃఖంలో మునిగిపోయినటువంటి పరిస్థితి, విషాదంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. వారందరినీ ఓదార్చాల్సినటువంటి ఆలోచన కూడా చాలా మంది చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆర్సీబీ యాజమాన్యం వారిని ఆదుకోవాలనేటువంటి డిమాండ్ కూడా సోషల్ మీడియాలో ఉంది. మొత్తానికి విరాట్ కోహ్లీ హార్ట్ బ్రేక్ సంబంధించినటువంటి సింబల్ తో ఆయన తెలియజెప్పే ప్రయత్నం చేశారు. తీవ్ర మనోవేదనకు గురయ్యాను, ఈ ఘటన ఏం మాట్లాడాలో కూడా మాటలు రావట్లేదు అనేటువంటి ఘటన పైన రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు విరాట్ కోహ్లీ. ఇది సాధారణంగా ఎవరు అనుకోని సంఘటన. అక్కడ తొక్కిసలాటలో చనిపోయినటువంటి పరిస్థితి. కాకపోతే ప్రభుత్వ వైఫల్యం ఉంది, పోలీసుల వైఫల్యం ఉంది, భద్రతా వైఫల్యం ఉంది. అక్కడ ఎంతమంది వస్తున్నారు పసిగట్టలేకపోయారు. ఇక్కడ ఇన్ అవుట్ దారులను కరెక్ట్ గా మెన్షన్ చేయలేకపోయారు. ఒక్కసారిగా చిన్న పిల్లలు, మహిళలు, తర్వాత క్రికెట్ అభిమానులు వీళ్ళంతా కూడా ఈ తోపులాటలో గేట్లకు హత్తుకొని శ్వాస తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఆ గేట్లు దూకి లాఠీ చార్జ్ చేస్తున్న సందర్భంలో గేట్లు దూకి వెళ్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం
తొక్కిస్లాట్లో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మనం చూసాం, వారిని బ్రతికించే ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్స్ కానీ, వారి శ్వాస తీసుకునేలా కొద్దిమంది సహాయపడేటువంటి అంశాలు వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి విజువల్స్ నిజంగా హార్ట్ బ్రేకింగ్. ఈ ఘటన చాలా దారుణమైనటువంటి ఘటన. ఈ మధ్య కాలంలో కప్పు గెలిచారు, ఆ ఆనందంలో భాగం పంచుకుందాం, ఆ సెలబ్రేషన్స్ కల్లారా చూద్దాం అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ లోకంలో తిరిగి రాని లోకాలకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి బాధ్యులు ఎవరు అనేటువంటి దానిపైన కూడా ప్రస్తుతం ఒక బిగ్ క్వశ్చన్ గా మారింది, పెద్ద వివాదంగా మారుతా ఉంది. విరాట్ కోహ్లీ స్పందించినటువంటి తీరు, ఆర్సీబీ యాజమాన్యం కూడా పెద్ద ఎత్తున ఈ వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి ఆర్సీబీ అలాగే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. నిన్న ఇదే సందర్భంలో బహుశా కొద్ది గంటల ఆ సందర్భంలో 24 గంటల వ్యవధిలోనే, ఎందుకంటే ఐ రిమెంబర్ నిన్న ఇదే సందర్భంలో వాళ్ళు ర్యాలీగా వెళ్ళబోతున్నారంటూ మీరు నేను అందరూ మాట్లాడుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సంతోషంగా మాట్లాడుకున్న సందర్భం, ఎందుకంటే ఈ ఘటన ఎవరు ఊహించలేంది, అసలు ఎవరు ఊహలకు కూడా అందని ఘటన నిన్న జరిగింది. ఎందుకంటే వాళ్ళు ర్యాలీగా వెళ్తారు, అందరినీ కలుస్తారు, మాట్లాడతారు అని అనుకున్న సందర్భంలో అప్పటికే ర్యాలీని క్యాన్సిల్ చేసినప్పుడే బహుశా జనాలకు అర్థమయ్యి ఉండాలి, ఎందుకంటే ఎంత జనసందోహం చేరుకుంటుందని చెప్పి. దాదాపుగా 30,000 35,000 సీటింగ్ కెపాసిటీ, హార్డ్లీ 40,000 మంది మాత్రమే పట్టే కెపాసిటీ చిన్నస్వామి స్టేడియం. స్వయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు, 35,000 మంది అనుకుంటా, సబ్జెక్ట్ ద కరెక్షన్. సో ఈ నేపథ్యంలో 40,000 మంది హార్డ్లీ అనుకుంటే లక్షల మంది, ఏకంగా 3 లక్షల మంది వచ్చారంటూ కూడా ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతుందంటే అక్కడ పరిస్థితి అర్థం పడుతోంది. వెళ్ళిన వాళ్ళు అక్కడ కాస్త సంయమనం పాటించి ఉండుంటే ఆ గేట్ నెంబర్ 18 దగ్గర ఈ ఘటన జరిగిందని చెప్పి మనకు తెలుస్తోంది. ఒకవేళ అక్కడ కాస్త సంయమనం పాటించుంటే ఈరోజు ఇంత సందర్భం వచ్చుండేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫాక్ట్ ఆ మెసేజ్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, కోహ్లీ మెన్షన్ చేశాడు ఆ మెసేజ్లో, ఆర్సీబీకి సంబంధించిన ఆ పోస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మాకు సమాచారం ఉందో వెంటనే మేము కార్యక్రమాన్ని ఆపేసాం, వెళ్ళిపోయామంటూ కూడా. రిమెంబర్, తను ఏడ్చింది మీకు గుర్తుందా? కప్పు కొట్టిన తర్వాత తను బాధపడ్డ క్షణాలు ఎందుకోసమో తెలుసా? ఫ్యాన్స్ కోసమే. ఎందుకంటే ఓటమి పాలైన రోజు కూడా తను కన్నీళ్ళు పెట్టలేదు. మీకు గుర్తుంటే 17 ఏళ్ళు ఎన్ని అవమానాలు, ఆర్సీబీ ఫ్యాన్స్ ఎన్ని అవమానాలు దిగమింగారు. అవమానాలు కాదా? మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. అరే ఈ దిగ్గజాలు ఉన్న టీం రా మీది, అయినా ఓడిపోతున్నారా అని చెప్పి అన్నప్పుడు అది ఎంత అవమానంగా ఫీల్ అయ్యేవారు. ఆ తర్వాత అరే కోహ్లీ ఉన్నాడు రా, ఆయన కొట్టలేకపోయారా అని చెప్పి మాటలు పడిన రోజులు లేవా? అలాంటిది 17 ఏళ్ల తర్వాత 18వ ఏట తాను కప్పు కొట్టాను, మరి ముఖ్యంగా ఇక కెరియర్ చరమాంకంలో చేరుకుంటున్న సందర్భంలో కప్పు నేను అందుకుంటున్నాను అనే ఆనందం, దాంతోపాటు నా ఫ్యాన్స్కి నేను ఆ కప్ని నా చేతుల్లో చూపించగలుగుతున్నాను అనే ఒక ఉద్వేగ క్షణాలు రెండు కలిపి తనని కన్నీళ్ళు పెట్టించాయి. ఎవరి కోసం కన్నీళ్ళు పెట్టుకున్నాడా రోజు? ఫ్యాన్స్ కోసమే కదా. అలాంటిది అదే ఫ్యాన్స్ కోసం ఆ రోజు అంటే నిన్న కొద్దిసేపటి క్రితం అక్కడ స్టేడియంకి చేరుకున్న సందర్భంలో బహుశా ఏదో ఫ్రీ టికెట్ అనే ఒక చర్చ ఏదో జరుగుతోంది. ఫ్రీ టికెట్ అనే ఒక పుకారు రేగింది, అందుకే ఇంతటి ప్రమాదం జరిగింది అట్లాంటి ఒక చర్చ జరుగుతోంది. నిజాలేంటి వాస్తవాలేంటి తెలియడానికి టైం పట్టచ్చు. పోనీ ఏదో ఒక నిజంగా ఏదో ఒక కారణం బయటపడచ్చు. ఈరోజు విరాట్ కోహ్లీ కావచ్చు, ఆర్సీబీ టీం కావచ్చు, అందరూ కండోలెన్సెస్ ప్రకటించవచ్చు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేయొచ్చు. కానీ ఒక్క ప్రాణమైనా తిరిగి వస్తుందా? 11 ప్రాణాలు పోయాయి. కనీసం ఒక్క ప్రాణాన్నైనా తీసుకురాగలవా? దాంట్లో చిన్నపిల్లాడు ఉన్నాడు అంటున్నారు. ఎవరు చేసిన తప్పిది? ఏ ఆట మనం ఆడాం? నేను ఇక్కడ ఏ స్పోర్ట్ గురించి నేను పిన్ పాయింటెడ్గా చెప్పట్లా. ఏ వికృత ఆట ఇది? ఎవరు తొక్కిసలాట కారణం? ఎందుకు తోపులాట? గుడికెళ్ళినా తోపులాట, ఒక ఈవెంట్కి వెళ్ళినా తోపులాట, ఇలాంటి షోస్కి వెళ్ళినా తొక్కిసలాట. ఎక్కడ పోతున్నాం మనం అంతా?